ఏంటిదంటే బంగారు రూము లేదా మిర్రర్ రూమ్ అంటారు. మానేపల్లి రామారావు గారు ఈ గుడిని అయితే నిర్మించారు. సో భూమి పూజ చేసినాక ఒక 3 years దాకా కంటిన్యూగా వర్క్ అయితే సాగింది. 2016లో వాళ్ళ వైఫ్ కి విజయలక్ష్మికి ఒక యాక్సిడెంట్ అయింది. ఏం యాక్సిడెంట్ అంటే, హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆది, యువర్ వాచింగ్ బాబు మరి యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఇవాళ అయితే మనం స్వర్ణగిరి అయితే పోతున్నాం గాయస్. వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎవరైతే ఇంతవరకు లైక్ షేర్ చేసుకోలేదు, లైక్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ముందు మీకు మేము వెళ్ళే రూట్ అయితే చెప్తాం. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 4 అవుతుంది గాయస్. మేమైతే 4 o'clock లేచినాం, వాళ్ళ పొద్దుగానే లేచినాం, ఎందుకంటే దర్శనం కావాలని. సో ముందుగా జల్దీ మనం వెళ్తే జల్దీ దర్శనం జల్దీ అవుతుంది. సో ఏ క్యూ ఇట్లా ఏమి ఉండదు, లైన్ ఉండదని మేమైతే ప్లాన్ అయితే వేసినాం. సో వెళ్ళడానికి అయితే మేమైతే రెడీ అయినాం 4 o'clock లేచి. సో స్నానం అది చేసినాం, ఫ్రెష్ అప్ అయినాం. సో ఇప్పుడు అయితే వెళ్తాం గాయస్, బయలుదేరుతాం. అయితే నేనైతే ఇంతవరకు స్వర్ణగిరి అయితే చూడలే గాయస్, ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం స్వర్ణగిరికి. ఎడవ పక్కల కనిపిస్తుంది చూడండి, పెద్ద సెటప్. ఇగో ఇదే అండి ఎంట్రీలకు అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. రీచ్ అయితే అయినాం డెస్టినీకి. ఎంట్రీ అవగానే మనకు రైట్ లెఫ్ట్ ఇట్లా చెట్లతో మంచిగా ఎంట్రీ, ఇట్లా గెస్ట్ ఇన్వైట్ చేసినట్టయితే మంచిగా ఉంది, బాగుంది లొకేషన్ అంతా. ఇప్పుడు వెళ్ళనైతే వెళ్దాం. ఇంకా టెంపుల్ అయితే రీచ్ కావాలి. ఎంట్రీ అయితే కమాన్ ఎంట్రీ. గదే నేను కూడా అనుకుంటున్నా ఇదే కదా టెంపుల్ అని. కాదు అయితే నేను కూడా రాలే, ఫస్ట్ టైం గాయస్. మా ఫ్రెండ్ గారు అయితే వచ్చింది కదా ఈ వారికి ఒకసారి, అయితే వాడే చెప్పిండు ఇది కాదు, ఇది కమాన్ మాత్రమే, ఇంకా లోపల ఉంది, లోపలికి పోయాక ఎంట్రీ ఉంటది. అదే నేను అనుకుంటున్నా ఎంట్రీ కానీ టికెట్ల బాపు వాళ్ళకి ఇట్లా కనిపిస్తారు కదా, ఏరి ఇట్లా చూసినా కనిపిస్తలేరు అనుకున్నా. ఇడగా ఇంకా ముంగట ఉందిరా అనుకుంటా అన్నాడు. ముంగడికి వెళ్ళైతే చూద్దాం గాయస్. కొండ అయితే ఎక్కినాం, చిన్నపాటి కొండ. ఎండ్ అయిపోయింది రోడ్ ఇడికే. ఇంచలి కచ్చ రోడ్ ఉంది, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అదో సెటప్ లెక్క కనిపిస్తుంది దూరం నుంచి అయితే ఫ్రెండ్స్, స్వర్ణగిరి అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి. స్వర్ణగిరి కన్నా అయితే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అయితే గాయస్, ఇది చాలా పురాతనమైన టెంపుల్ అయితే కాదు. ఇది 2023లో అయితే చిన్నజీవర స్వామి చేతుల మీదుగా అయితే ఓపెనింగ్ సెరమనీ అయ్యింది. గుడి ప్రారంభంలో అయితే మనకు శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో గుడి లోపలికి అయితే వెళ్దాం మనం. అయితే మీరు ముందుగాల గుడి ఎంట్రెన్స్ లో మీరు మన్నెంపల్లి హిల్స్ అని ఒకటి గమనించే ఉంటారు. సో మన్నెంపల్లి హిల్స్ అంటే ఒక చిన్న స్టోరీ ఉంది, దాని అయితే మనం తర్వాత చెప్తాము. సో మనం గుళ్ళోకి అయితే ఇప్పుడు వెళ్దాము. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు మంచిగా ఇట్లా ఎండ కొట్టకుండా మంచిగా మెట్లు ఎక్కిన కొద్దీ అయితే మెట్లు ఎక్కేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు ఏమేమి ఉన్నాయో, రాముడు కానీ వామన అవతారం కానీ ఇట్లా విగ్రహాలు అయితే పెట్టిరు. అదైతే మస్తు నచ్చింది నాకు. అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే మెట్ల మార్గమే కాకుండా ముసలి వాళ్ళకి ఇట్లా రావడానికి ర్యాంప్స్ తో పెట్టించారు. అంటే బైక్స్ కానీ వెహికల్స్ కానీ డైరెక్ట్ గుడి దగ్గర దాకా వెళ్తుంది. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు గుడికి రావాలని ఆలోచన చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. గుడి పైనకి వచ్చినాం కదా, మనం గుడి పైనకి వచ్చినాక గుడి ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే మనం మొబైల్స్ తీసుకుంటారు. ఇన్ని మొబైల్స్ లోపలికి అలవ్ లేదు. అండ్ ఎదురుగా ఇంకోటి కనిపిస్తుంది కదా రథం అయితే దేవుణ్ణి ఊరేగించడానికి యూజ్ చేస్తారు. దాని పక్కపొంటి ఇంకోటి పెద్ద మానిటర్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది కదా. సో అదేంటిదంటే వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణాలు జరుగుతుంటాయి కదా. సో అందరు లోపల బాగా గడుతున్నప్పుడు, లోపలికి పోయే వీలు లేనప్పుడు బయట ఉండి కూడా మన నిత్య కళ్యాణాన్ని చూసి తరించేలాగా స్క్రీన్ అయితే బిగించారు అక్కడ. అయితే దూరం నుంచి ఇది మనకు ఒక పెద్ద బాహుబలి సెటప్ లాగా కనిపించింది కదా.
ఇక్కడికి వచ్చినాక తెలిసింది మొత్తం ఇదంతా రాళ్లతో చెక్కిర్రని. గుడికి ఇంకో వైపున అయితే హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఈ హనుమాన్ విగ్రహం 27 అడుగుల ఏకశిలా విగ్రహం. ఆ విగ్రహం కింద హంపి రథం అయితే ఉంటుంది. అయితే ఈ కార్యసిద్ధి హనుమాన్కి అయితే ఒక టెంపుల్ లాగా నిర్మించారు. అయితే గైస్ మీకు స్టార్టింగ్ లో చెప్పగా మానపల్లి హిల్స్ అని. మానపల్లి హిల్స్ అంటే ఏం లేదండి, మానేపల్లి రామారావు గారు ఈ గుడిని అయితే నిర్మించారు. ఆయనకు షష్ఠి పూర్తి 2013లో అయ్యింది. సో 60+ అయితే షష్ఠి పూర్తి చేసుకుంటారు తెలుసు మీకు కూడా. సో షష్ఠి పూర్తి అయినాక దేవుని సన్నిధానంలో కొలువు తీరాలని ఆయనకు గుడి నిర్మించాలనుకున్నాడు. వెంకటేశ్వర స్వామి గుడి అయితే నిర్మించాలనుకున్నాడు. 2013లో భూమి పూజ అయితే చేశారు. సో భూమి పూజ చేసినాక ఒక 3 years దాకా కంటిన్యూగా వర్క్ అయితే అయింది. 2016లో వాళ్ళ వైఫ్ కి విజయలక్ష్మికి ఒక యాక్సిడెంట్ అయింది. ఏం యాక్సిడెంట్ అంటే 42 floors నుంచి లిఫ్ట్ సడన్ గా కింద పడి సో ఆమెకు అయితే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఆమె కోమాలోకి వెళ్ళడం జరిగింది. సో దేవునికి మొక్కుకున్నాడు ఆయన. దేవునికి మొక్కుకున్నాక ఒక 10 days లో ఆమె డిశ్చార్జ్ కూడా అయింది. ఒక 3 months లో నడవడం కూడా జరిగింది. సో అయితే ఇక దేవునికి మొక్కుకున్నాడు కాబట్టి ఈ గుడి అయితే కంప్లీట్ చేద్దామని కరోనా టైంలో కూడా కంటిన్యూగా వర్క్స్ అయితే నడిచినప్పుడు 2023లో పూర్తిగా గుడి అయితే నిర్మించడం అయిపోయింది. ప్రారంభం కూడా గుడిని కూడా 2023లోనే ప్రారంభించారు. ఇదండి స్టోరీ, మానేపల్లి గారి స్టోరీ. అయితే మన హనుమాన్ టెంపుల్ గురించి చెప్పుకుంటాం కదా. హనుమాన్ టెంపుల్ పైనే ఒక గరుడ విగ్రహం కూడా ఉంటుందండి. ఆ హనుమాన్ మందిరం పక్క పొంటే జయగంట కూడా ఉంటుందండి. ఆ జయగంట విశిష్టత ఏంటంటే భక్తులు ఎవరైతే కోరికలు కోరుకొని జయగంట మోగించిపోతారో ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 2 సార్లు మోగిస్తారండి. జయగంట ప్రత్యేకత అదండి. దాని పక్కనే భూవరాహ స్వామి విగ్రహం మరియు దాని పక్కన జలనారాయణ స్వామి కోనేరు కూడా ఉంటుందండి. జలనారాయణ స్వామి కోనేరులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇండియాలోనే 2 జలనారాయణ విగ్రహాలు అయితే ఉన్నాయి, అతి పెద్దవి. సో ఒకటైతే నేపాల్లో ఉంది, రెండోది మన స్వర్ణగిరిలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. అయితే ఈ స్వర్ణగిరిని డే టైమ్ లో చూడడం కంటే నైట్ టైమ్ లో చూడడంలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. సో అది ఎందుకంటే డే టైమ్ లో నార్మల్ గా ఉండే విగ్రహాలు లైటింగ్ పడేసరికి మెరిసినట్టు ఒక ప్రత్యేకమైన లుక్ మస్తు అంటే మస్తు కనిపిస్తుంది గుడి. ఈ గుడికి వచ్చిన వారి జన్మ ధన్యమయ్యేలా గుడిని అయితే అంత అద్భుతంగా నిర్మించారు. అయితే ఈ గుడిని మినీ తిరుపతి గాను మరియు తెలంగాణ తిరుపతి గాను కూడా పిలుస్తారు. అట్లెందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా, సో మన తెలంగాణలో కూడా అదే విధంగా ఉంటాడు కాబట్టి తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు. అయితే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగుల ఎత్తు అయితే ఉంటది. ఈ విగ్రహాన్ని నల్ల గ్రానైట్ రాయితో అయితే చెక్కిర్రు. మరియు ఈ గుడిలో గోశాలను కూడా నిర్మించారు. ఈ గుడికి రావడానికి స్టార్టింగ్ లో మెట్లు చూసారు కదా, ఆ మెట్లు అయితే 108 అయితే ఉంటాయి. స్వామివారికి డైలీ నిత్య కళ్యాణాలు మరియు అభిషేకాలు జరుపుతుంటారు కదా. సో దాంతో పాటు మనకు డైలీ ప్రసాదాలు కూడా ఇస్తారు. 500 kgs వరకు ప్రసాదాలు అయితే వాళ్ళు కుక్ చేస్తారు. డైలీ అన్నదానాలు కూడా గుళ్ళో అయితే నిర్వహిస్తారు. అయితే ఈ జలనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ జలనారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి 2 floors అయితే ఉంటాయి. చుట్టూ 2 floors అయితే నిర్మించారు. మిడిల్ లో అయితే జలనారాయణ స్వామి ఉంటాడు మరియు వాటర్ ఫౌంటైన్ లాగా పోస్తూ ఉంటాయి అన్నమాట. మధ్యలో 4 దిక్కుల 4 పెద్ద దర్వాజాలు కూడా ఉంటాయి. గాయ్స్ ఇదండి స్వర్ణగిరి. అయితే గర్భగుడిలోకి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అండి. కెమెరాస్ అయితే తీసుకొని వెళ్ళరు. విగ్రహం చూడడానికి కానీ మన వెంకటేశ్వర స్వామిని చూడడానికి మీరు స్వయంగా రావాలండి. కెమెరాస్ లో నాట్ అలౌడ్ అండి. గర్భగుడిలో ఇంకో రూమ్ కూడా ఉందండి. ఏంటిదంటే బంగారు రూము లేదా మిర్రర్ రూమ్ అంటారు. సో అందులో ఏముంటదంటే ఒక ఉయ్యాలు ఉంటుంది, మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, ఒక ఉయ్యాలు ఉంటుంది. అందులో కాయిన్స్ వేస్తారు. ఆ ఉయ్యాల్లో ఎవరి కాయిన్స్ అయితే పడతారో వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయని భక్తుల నమ్మకాలు. అయితే గాయస్ మీరు కూడా తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి. మన తెలంగాణలో భువనగిరిలో అయితే ఈ గుడి ఉంటది. భువనగిరి అంటే ఎక్కడో అనుకోకండి, హైదరాబాద్ నుండి ఒక 40 kilometers దూరంలో అయితే ఈ గుడి ఉంటది. మీరు కూడా తప్పకుండా వచ్చి గుడి విజిట్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సక్సెస్ఫుల్లీ స్వర్ణగిరి కంప్లీటెడ్. దర్శనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి. సో మావాడు మచ్చా రే ఎట్లుంది? మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇది 2వ సారి వచ్చుడు. నేను ఫస్ట్ టైం. నాకైతే మస్తు తిరుపతి లెక్కనే ఉంది సేమ్ విగ్రహం. అయితే వెంకటేశ్వర స్వామి ఎంత పెద్ద ఉన్నాడు అంటే ఏ లేవు. అసలు 2 కళ్ళు సరిపోలేవు, దానికి 1-2 పెట్టేసుకున్నా అయినా సరిపోలేవు. సో సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ప్రసాదం బాగా నచ్చింది. ప్రసాదం నాకు 2 కిస్మిస్లు ఒక జీడిపప్పు వచ్చింది. నాకు ఒక కిస్మిస్ ఒక జీడిపప్పు వచ్చింది. అది కొంచెం లక్ తక్కువ ఉంది, నాకు ఎక్కువ ఉంది అన్నట్టు.
సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో ఏముంటుందో మీకు అప్డేట్ ఇస్తాం. సో ఈ వీడియోలో అయితే ఇంతే. అంతవరకు ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్ గాయ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీట్ అవుతాం మనం. బాయ్ బాయ్.